తెలంగాణలో వన మహోత్సవం నిర్వహిస్తున్నారు. గుర్రంగూడ ఎకో పార్క్ లో వన మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. నాగలింగం మొక్కను నాటనున్నారు. మంత్రి కొండా సురేఖ నేరేడు మొక్కను నాటనున్నారు. తెలంగాణలో 16.06 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. 13,242 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తుంది. గుర్రంగూడ ఎకో పార్క్ లో 17.84 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు. తెలంగాణలో 35.50 కోట్ల అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. తెలంగాణలో వన మహోత్సవం నిర్వహిస్తున్నారు. గుర్రంగూడ ఎకో పార్క్ లో వన మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. నాగలింగం మొక్కను నాటనున్నారు. మంత్రి కొండా సురేఖ నేరేడు మొక్కను నాటనున్నారు. తెలంగాణలో 16.06 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. 13,242 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసింది. గుర్రంగూడ ఎకో పార్క్ లో 17.84 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు. తెలంగాణలో 35.50 కోట్ల అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, గుర్రంగూడ ఎకో పార్క్ లో వన మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మోనిక, తెలంగాణలో రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుర్రంగూడలో ఏకో పార్క్ లో ఈ యొక్క పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా నాగలింగం మొక్కను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నాటిన తర్వాత అక్కడ నేరల్మెట్లో సంబంధించిన ఈ ఏకో పార్క్ లో మొత్తం కూడా గ్రీన్ అంటే మొత్తం కూడా మొక్కలు నాటాలంటే కూడా ఒక హింట్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చే అవకాశం కనబడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరోవైపు మంత్రి కొండా సురేఖ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 16.06 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంతో ఈ యొక్క పథకానికి శ్రీకారం చుట్టున్నారు. 13,242 నర్సరీల్లో మొక్కలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇంకా గుర్రంగూడలో ఏకో పార్క్ లో దాదాపు 17.84 కోట్ల అభివృద్ధి పనులు కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసే అవకాశం. తెలంగాణలో దాదాపు 35.50 కోట్ల అభివృద్ధి పనులను వర్చువల్ గా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ హబ్ గా అంటే గతంలో మనం చూస్తాం హరిత విప్లవం ఏ రకంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిందో అదే తరహాలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమానికి ఈ రోజు ఎకో పార్క్ లో గుర్రంగూడలో ఉన్నటువంటి ఎకో పార్క్ లో శ్రీకారం చుట్టున్నారు. మోనిక. రైట్, థ్యాంక్ యూ.